2019లో ఆయన కొడుకుని ఓడించారు మంగళగిరిలో. ఈ ప్రాంతంలో 2 ఎమ్మెల్యే సీట్లే కదా ఇచ్చింది. ఇక్కడ వంశీను గన్నవరంలో గద్దెరామ్మని నన్ను గెలిపించారు దీనివల్ల. అటుపక్క తీసుకుంటే మీకు ఆయన కొడుకు ఓడిపోయాడు. అక్కడ నాకు తెలిసి ఇంకో 2 ఎమ్మెల్యేలు వచ్చినట్టున్నారు. అక్కడ ఒకటి గిరిను, ఇంకోటి గుంటూరు, రేపల్లి 2 వచ్చినాయి. అంటే ప్రజలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 2019లో బుద్ధి చెప్పారు. ఈసారి ఇంకా బాగా బుద్ధి చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీ, నేను ఒకటి చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీ 2024లో తాళం వేసేపోతున్నారు. బీజేపీ టేక్ ఓవర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టోలో చాలామంది రైతులు కావచ్చు, వివిధ రకాల వర్గాలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వైసీపీ పార్టీ నుంచి. మీకేమన్నా కొంత ఇండికేషన్స్ ఉన్నాయా? చూడండి, ఒకటి ఏంటంటే 2014లో ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 650 పేజీలు 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క హామీ కూడా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరాత్రాలు అని చెప్పి 9 ఇచ్చాడు. 9లో ఆయన చెప్పిన దాంట్లో 99% హామీలు నెరవేర్చినట్లు మీకు ఫీల్ అయితేనే ఓట్లేండి నాకని క్లియర్గా చెప్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి క్రెడిబిలిటీ పోయింది. ఈ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ. ప్రజలు నమ్మరు. మీకేం చేస్తాడంటే ఇప్పుడు లాస్ట్ టైం 650 హామీలు ఇచ్చారు ఈ ముగ్గురు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు 6500 హామీలు ఇస్తాడు. హామీలు ఇచ్చి పచ్చి మోసం చేస్తాడు. అసలు అధికారంలోకి వచ్చే సీన్ లేదు. ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. రైతులకు రుణమాఫీ లాంటివి ఏమైనా చేయబోతున్నారా? అది నా పరిధిలోది కాదు. ఎందుకంటే నేను నా పరిధి విజయవాడ ఎంపీ. నా విజయవాడ అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమం, ఇక్కడ ప్రజల రక్షణ, ఈ మూడే నాకు కన్సర్న్. నేను ఇంకా ఆ స్థాయిలో ఇది నా దృష్టిలో లేదు. వైజాగ్లో కూడా చెప్పనా, పోయినసారి నా మీద బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు. నా ఫ్రెండే అతను. నేను ముందే చెప్పాను, ఎందుకే బాబు నీకు డిపాజిట్ కూడా రాదని. లేదు నేను ఏదో కాంట్రాక్టర్ని ఢిల్లీలో నాకు పని కోసం నేను పోటీ చేస్తే అన్నాడు. తర్వాత చూస్తే నేను గెలుస్తున్నాననే భావనకు వచ్చాడు అతను. నా దగ్గరికి వచ్చి గెలుపు నీదేనా అదే తప్ప వైసీపీ అసలు అడ్రస్ లేదన్నాడు. 12,000 ఓట్లు వచ్చినాయి అతను. బీజేపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థికి 12,000 ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ స్థాయి కంటే హీనం. ఆ 12,000 14,000 వస్తాయి అతనికి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు భుజస్కంధాల మీద నానే మోస్తున్నారు. సో ఆ పర్టికులర్లో సో టైం సరిపోతుందా? ఎంతవరకు మీరు సక్సెస్ అవుతుంది? నేను మోయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మోస్తాను. నేను ఊరినే వాళ్ళకి మా ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి వాళ్ళతో ప్రచారంలో పాల్గొంటున్నాను. వాళ్ళతో పాటు పనిచేస్తున్నాను. 7కి 7 గెలవాలనేది మా తాపత్రయం, మా టార్గెట్ కూడా.